morning students. Before class we discuss about the 5th class and 7th class topic venation guరించి discuss చేసాము. The arrangement of veins in the lamina is called as venation అని discuss చేసాము. The venation acts as a skeleton of the leaf అని అలాగే it gives the shape and support అని మనం before class లో discuss చేయడం జరిగింది. Okay, today we are discuss about the venation. The venation are divided into two types. One is the reticulate venation and second one is the parallel venation. Venation. Venation acts as a skeleton of the leaf. It gives the shape and support. There are the two types of the venation are present. Two types of venation. One is the reticulate venation. And second one is the parallel venation. If reticulate venation and మనం చూస్తే కనుక the web-like structure are present is called as reticulate venation. ఈ venation acts as a venation అనేది which plants లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కనుక ట్యాప్ రూట్ సిస్టమ్ లో చూడొచ్చు. ట్యాప్ రూట్ సిస్టమ్ లో మనం రెటిక్యులేట్ వెనేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెటిక్యులేట్ వెనేషన్ అనేటువంటిది ఎలాంటి షేప్ కలిగి ఉంటుందండి అంటే కనుక రెటిక్యులేట్ వెనేషన్ లో వచ్చేటప్పటికి ఏ షేప్ కలిగి మనం బిఫోర్ క్లాస్ లో కూడా చూసాము. బట్ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ దిస్ వన్. ఈ రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్, వెబ్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారు, సో మెనీ ప్లాంట్స్ ఆర్ వేర్ అబ్జర్వ్ in our surroundings. They have any plant have same leaves, same type of leaves are present? No, it is not possible because the different plants have a different types of the leaves are present. That only the web like structure, ఒక వెబ్ లాంటి నిర్మాణాన్ని మనం కలిగి ఉంటే దాన్ని మనం రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. ఈ రెటిక్యులేట్ వెనేషన్ అనేటువంటి ఏ ప్లాంట్స్ ఏ రూట్ సిస్టమ్ లో మనం చూస్తాము అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ లో చూస్తాం. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే బిగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మనం ట్యాప్ రూట్ సిస్టమ్ ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే డైకాట్ ప్లాంట్స్ అన్నింటిలో కూడా మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ ప్రజెంట్ అయి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ డైకాట్ ప్లాంట్స్ లో మాత్రం మనకి రెటిక్యులేట్ వెనేషన్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు వెబ్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రెటిక్యులేట్ వెనేషన్. ద ట్యాప్ రూట్ సిస్టమ్ ఆర్ ప్రజెంట్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్యారలల్ వెనేషన్. ఈ ప్యారలల్ వెనేషన్ మనం చూస్తే ప్యారలల్ వెనేషన్ లో మనం చూసినట్లయితే ఇదమ్మా ప్యారలల్ వెనేషన్. ఈ ప్యారలల్ వెనేషన్ అనేది మనం ఏ ప్లాంట్స్ లో ఏ రూట్ సిస్టమ్ లో చూస్తాము అంటే కనుక ఫైబ్రస్ రూట్ సిస్టమ్ లో. ప్లాంట్ విత్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ హ్యావ్ ఏ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ లో మనకి మేడం మీకు ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి, ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటో తెలియదు. ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఫైబ్రస్ రూట్ సిస్టమ్ గురించి మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. వన్స్ అగైన్ ఐ విల్ డ్రా ద ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్, the main root becomes a thick and thin rootlets are present, that is also called as a tap root system. Tap root system అనేటువంటిది వేట్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. డైకాట్ ప్లాంట్స్ లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. అలాగే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే కనుక మీరు ఇక్కడ చూడండి అమ్మా. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేటువంటిది గ్రాస్ ప్లాంట్స్, పిస్టియా, వాటర్ ప్లాంట్స్ లో ఇలాంటి వాటిలో మనం ఈ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే కనుక మనం స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకే, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే కనుక మనం ఇలా ఉంటుందని మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు.
ఈ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేటువంటి స్మాల్ షెల్స్ వెబ్స్ చిన్న చిన్న పొదలు వాటిలో మనకి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేటువంటి కనబడుతుంది. బిగ్ ప్లాంట్స్ లో ఇటువంటి ట్యాప్ రూట్ సిస్టమ్ అనేటువంటి కలిగి ఉంటుంది. ఈ వెబ్ లైక్ స్ట్రక్చర్ ప్రజెంట్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ట్యాప్ రూట్ సిస్టమ్. వెబ్ లైక్ రెటిక్యులేట్ వేరియేషన్ లో మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ వచ్చేటప్పటికేమో వెబ్ లైక్ స్ట్రక్చర్ రెటిక్యులేట్ వేరియేషన్ కలిగి ఉంటుంది. ప్యారలల్ వేరియేషన్ వచ్చేటప్పటికేమో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద వేరియేషన్. వేరియేషన్ means the arrangement of veins in the lamina is called as a venation. The venation acts as a skeleton of the leaf. It gives the shape and support. It gives the shape and support. There are the two types of the venation: reticulate venation and parallel venation. Reticulate venation is the web-like structure of the cap root system lo manam reticulate venation observe chestam, and fibrous root system is the parallel venation kaligi undam anedi jarugutundi. Next, stomato observation. Stomato observation. Stomato observation. Stomato observation. Take a fleshy leaf. Take a fleshy leaf. Take a fleshy leaf. Take a fleshy leaf. Peel the outer layer. Peel the outer layer. Peel the outer layer of the leaf. Of the layer of the leaf. Of the leaf. Take a fleshy leaf. Peel the outer layer of the leaf and place it. And place it on a slide. Place it on a slide. Place it on a slide. Put a drop of water. Put a drop of water. Put a drop of water to it. Put a drop of water to it and observe it under a microscope. And observe it. Observe it under a microscope. Under a microscope. Microscope. Okay, take a fleshy leaf, peel the outer layer of the leaf and place it on a slide. ఒక లీఫ్ తీసుకోండి ఫ్లెష్ అండ్ పీల్ అవుట్, దాని యొక్క పీల్ ని రిమూవ్ చేయండి అండ్ సెక్షన్ కటింగ్ చేస్తే అండ్ ఆఫ్ ద లీఫ్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఏ స్లైడ్. ఒక స్మాల్ గా ఒక పీల్ తీసుకోండి, ఒక లీఫ్ తీసుకొని లీఫ్ ని పీల్ మెల్లగా ఇలా తీసేసి పుట్ ఇన్ టు ద స్లైడ్ అండ్ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ యూఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ అండర్ ద మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయండి. టేక్ ఏ ఫ్రెష్ లీఫ్, ఒక ఫ్రెష్ గా ఉన్నటువంటి లీఫ్ ని తీసుకొని దాని యొక్క పీల్ ని రిమూవ్ చేసేటువంటి పీల్ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఒక స్లైడ్ మీద పెట్టేసి పుట్ ఏ యాడెడ్ ఫర్ ద పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. ఆ స్లైడ్ ని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయండి. ఓకే, బీన్ షేప్డ్ పార్ట్. బీన్ షేప్డ్ parts. Bean shaped parts. That we see in the leaf acts as a nose. అంటే ఈ బీన్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటిది ఎలా యూజ్ అవుతుందంటే లీఫ్ కి అంటే ఒక నోస్ లాగా. టొమాటో అనేటువంటిది ఎలా యూజ్ అవుతుందండి, లైక్ ఏ లీఫ్ యాక్ట్స్ లైక్ అవర్ నోస్. ఈ లీఫ్ కి టొమాటో అనేటువంటిది ఎలా యూజ్ అవుతుంది, అవర్ నోస్ మన నోస్ అనేటువంటిది ఎలా యూజ్ అవుతుందో అలాగే టొమాటో అనేటువంటిది కూడా లీఫ్ కి అలా యూజ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే, దే ఆర్ కాల్డ్ టొమాటో. They are called stomato. They are usually named. What is the importance of the stomato? Stomato importance ఏమమ్మా అంటే the exchange of the gases between the plants and atmosphere. అంటే ఈ గ్యాసెస్ అంటే వాయువుల యొక్క వినిమయంలో మనకి ఈ టొమాటో అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ఏది తీసుకొని ప్లాంట్
ప్లాంట్ మనకి ఆక్సిజన్ రిలీజ్ చేయడం అనేది చేస్తుంది కాబట్టి వాయువుల యొక్క వినిమయంలో మనకి ఈ స్టొమాటో అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టొమాటో మీన్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ బిట్వీన్ ద exchange of the gases between the plants and atmosphere. Plants and atmosphere. Plants and atmosphere. The exchange of the gases between the plants and atmosphere. ఓకే, డయాగ్రామ్ చూడండి. టొమాటో డయాగ్రామ్ అని మీరు చూసినట్లయితే this is the stomata. This is the bean shaped structure of the that is also called as a growth cells. ఇక్కడ bean shape లో ఉన్నది మనకి స్ట్రక్చర్ కనపడుతూ ఉన్నదండి. ఇది వీటిని గ్రోత్ సెల్స్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఇది టొమాటో యొక్క డయాగ్రామ్. ఓకేనా? Take a fleshy leaf and peel it in the under the peel and remove the peel and put a slide and put a drop of water are added and put into the observing under the microscope. The stomata or the stomata acts as our nose. They are called as a stomata. What is the importance of the stomata and మనం చూస్తే కనుక the exchange of the gases between the plants and atmosphere మనం చెప్పుకుంటూ ఉంటాం. The bird cells are present, that have a bird cells are present. Next one is the transpiration. Transpiration. Well-watered plant that has been growing in the sun. ఓకే, వెల్ వాటర్డ్ ప్లాంట్ బాగా వాటర్ పెట్టి పెంచుతున్నటువంటి సన్లైట్ పెరుగుతున్నటువంటి ఒక ప్లాంట్ని తీసుకోవాలి. వెల్ వాటర్డ్ ప్లాంట్ దట్ హ్యాస్ బీన్ growing in the సన్లైట్లో పెరిగేటువంటి ఒక ప్లాంట్ని తీసుకొని enclose a leafy branch of the plant. Enclose a leafy branch of the polythene bag. Plant in a polythene bag. Enclose a leafy branch of the plant in a polythene bag and tie its mouth. Okay, take a potted plant and keep it in a leaf and put into the polythene bag and tie it mouth. The mouth ni koncham bigga kattesi వదిలేసేయండి ఈ polythene bag. కట్టేసేసి after put into the
టేక్ అనదర్ పాలిథిన్ బ్యాగ్ అండ్ సేమ్ సైజ్ అండ్ టై ఇట్ మౌత్ వితౌట్ కీపింగ్ ఎనీ ప్లాంట్. ఇంకొకటి తీసుకొని ఇక్కడ సన్లైట్ ఎదురుగా పెట్టేసేసింది. అనదర్ పాలిథిన్ బ్యాగ్ తీసుకొని దాని మౌత్ని ఊరికి ఇలా కట్టేసి వదిలేసేయండి వితౌట్ ప్లాంట్ లేకుండా కట్టేసి వదిలేసేయండి. అండ్ కీప్ బోత్ పాలిథిన్ బ్యాగ్స్ ఇన్ ద సన్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్. ఈ బోత్ 2 పాలిథిన్ బ్యాగ్స్ని ఫ్యూ అవర్స్ వరకు అలా వదిలేసేయండి సన్లైట్. వదిలేస్తే అబ్జర్వ్ ఇట్ ఇన్నర్ సర్ఫేస్ ద బ్యాగ్. ఈ బ్యాగ్ని ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ రిమూవ్ ఫ్రమ్ ద పాలిథిన్ బ్యాగ్. We are observing that inside have some small water drops are present. That is also called a transpiration. This have any water drops are absent. These are without plant. That's why any water plants are not present. This have a small water drops are present. That is also called a transpiration. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అనే పేరుతో పిలుస్తారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వాటర్ వేపర్. This process of releasing water in the form of a this process of releasing water in the form of a vapor by leaves is called transpiration. Okay, what is the transpiration? This process of releasing of water in the form of a vapor by leaves is called as a transpiration. మనం ఏదైతే వాటర్ని రిలీజ్ చేస్తాయో అవి ప్లాంట్స్ ద్వారా మనకు వాటర్ వేపర్ అనేది బయట ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వాటర్ వేపర్ బై లీవ్స్. దేని ద్వారా బయట ప్రొడ్యూస్ అవుతుంది? లీవ్స్ ద్వారా మనకు బయట వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఏందమ్మా ఎన్ని క్లాసులు చెప్పుకుంటున్నారు? 4 vapor by leaves is okay. This process of releasing water in the form of a vapor by leaves is called as a transpiration. అంటే ఏదైతే ప్లాంట్ అనేది రిలీజ్ చేసేటువంటిది వాటర్ ఏ రూపంలో రిలీజ్ చేస్తున్నాక వాటర్ వేపర్ రూపంలో బయట ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ కాల్డ్ as a transpiration. అంటే టేక్ ఏ ఫ్రెష్ లీఫ్ అండ్ టేక్ ఏ water plant take a water plant and keep it in a sunlight, growing in a sunlight లో పెరిగేటువంటి మొక్కలు తీసుకొని we have taken from the polythene bag తీసుకొని ఒక ప్లాంట్ యొక్క ట్రీకి మనం దాన్ని టై చేసేసి పెట్టేసి దాన్ని టై చేసి ఆఫ్టర్ అనదర్ పాలిథిన్ బ్యాగ్ తీసుకొని దాన్ని వితౌట్ ప్లాంట్ ఓన్లీ దాన్ని ఇలా కట్టేసి వదిలేస్తే కనుక సన్లైట్ ఫ్యూ అవర్స్ కనుక మనం రిలీజ్ చేసి ఉంచితే కనుక వాట్ ఇట్ యూ అబ్జర్వ్ చేస్తామంటే దాని పాలిథిన్ బ్యాగ్ హ్యావ్ ఏ స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ అని మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ కాల్డ్ ఏ ట్రాన్స్పిరేషన్ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. టుడే టాపిక్ కంప్లీట్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయండి. మంత్స్ ఓకే. హోంవర్క్ వచ్చేటప్పటికి డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్. రీడ్ అండ్ రైట్ ద టొమాటో. ఇంపార్టెన్స్ ఆఫ్ ద టొమాటో. రీడ్ అండ్ రైట్ down what is a tomato and diagram. What is a tomato and what is the tomato గురించి రీడ్ చేయాలి. అలాగే డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ అవసరం డయాగ్రామ్ కూడా వేయాలి. ఓకేనా? వాట్ ఈస్ టొమాటో అండ్ డయాగ్రామ్ గురించి వాట్ ఈస్ టొమాటో గురించి రైట్ చేసి డయాగ్రామ్ కూడా టొమాటో డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ ఆఫ్ టొమాటో